పార్ట్ ఆఫ్ హైదరాబాద్కి వచ్చినప్పుడు మనము అక్కడికి వెళ్ళి అరౌండ్ ఆ ప్రైజెస్లో మనం ఇన్వెస్ట్ చేయాలనుకుందాం. ఎగ్జాంపుల్ మీకు 2018-19 టైంలో ఇస్నాపూర్లో 17,000 to 18,000 రూపీస్ బడ్జెట్లో ఉంది మనకు ప్లాటింగ్ అనేది. ఇప్పుడు ఇస్నాపూర్ సిటీ టచ్ అవ్వడం వల్ల అరౌండ్ ఒక 50,000, 60,000 రేంజ్లో ఆల్రెడీ ఇస్నాపూర్ ఎస్టాబ్లిష్ అయిపోయి హౌసింగ్ వచ్చేసింది. నెక్స్ట్ మనకు రుద్రారం అనుకుందాం, రుద్రారంలో కూడా విల్లా ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ సంగారెడ్డికి వద్దాం, సంగారెడ్డి, రుద్రారం, కంది ఇవన్నీ ఆల్మోస్ట్ నియర్ టు టచ్ టు ద హైదరాబాద్. టచ్ అయిపోయి అంటే పటాన్చెరు ఎంత ఒకటే జోన్లో ఉంటే టచ్ అయిపోయినట్టు కనిపిస్తుంది. అప్పుడు ఏమైందంటే అక్కడ ఆల్రెడీ హౌసింగ్ రావడం వల్ల అక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా రిటర్న్స్లో మనం 40,000 రేంజ్కి వెళ్ళినప్పుడు రిటర్న్స్ అనేది టఫ్ టాస్క్ అయిపోతుంది. అదే మనకి సదాశివపేటకి వచ్చినా కూడా సదాశివపేట మనకి సంగారెడ్డి మధ్య రీజనల్ రోడ్ ఉందండి. రీజనల్ రోడ్ దగ్గరకు వచ్చిన 20-25,000 బడ్జెట్ రేంజ్లో ఉంది. సో నెక్స్ట్ మనకు వచ్చేది కంకోల్ ఏరియా. కంకోల్ ఏరియాలో ప్రైజింగ్ అనేది కొంచెం లిటిల్ బిట్ అంటే కస్టమర్కి ఇన్వెస్ట్ చేసి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ అయితే ఈ కంకోల్ ఏరియాలో లో బడ్జెట్ ఉండటం వల్ల హైరారిటీగా నేను ప్రిఫర్ చేస్తాను. ప్రైజింగ్ వైజ్ కస్టమర్ వచ్చి ఎంక్వైరీ చేసుకున్న ఒక 15% డిస్కౌంట్తోనే ఆ ప్రాజెక్ట్ అయితే లాంచ్ చేయడం జరిగింది. కస్టమర్ ఆన్ ఓన్ చాయిస్. ఇప్పటివరకు నేను కస్టమర్ జనరల్గా వీక్లీ వన్స్ ఒకసారి ఏ కంపెనీ అయినా రిజిస్ట్రేషన్ అనేది ప్లాన్ చేస్తాయి. బట్ నేను ఈ 2 వెంచర్స్లో కస్టమర్కి ఏదన్నా మంచి రోజు అంటారు, చాలామంది మంచి రోజు చూస్తారు, ఆ రోజు వచ్చినా కూడా ఆ రోజు కూడా మీరు రిజిస్ట్రేషన్ పెట్టారు.